ద మమ్మీ రీసరెక్షన్. ఇది 2022లో రిలీజ్ అయిన లో బడ్జెట్ హాలీవుడ్ హారర్ మూవీ. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 25 minutes ఉంది. ఇంకా ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు, బట్ ఒక సీన్లో లేడీ గోల్డ్ పెయింట్ విత్ జ్యువెలరీతో ఉంటుంది. అండ్ కొంచెం వైలెన్స్ కూడా ఉంటుంది కొన్ని సీన్స్లో. అది కూడా కళ్ళు గుడ్లు బయటకు వచ్చేయడం, నాలుగు బయటకు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇది అందరూ చూడలేరు. సో ఎవరికైతే హారర్ ఇష్టమో అలా చూడండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు చూడొద్దనే నేను అంటాను. అది ఎందుకన్నది ముందు ముందు తెలుసుకుందాం. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే ఇది బిలో యావరేజ్ అని అనిపించింది. లో బడ్జెట్ మమ్మీ మూవీలా తీశారు. నేను చూసి టైం వేస్ట్ చేసుకున్నాను, మీరు ఆ మిస్టేక్ని అయితే చేయకండి. ఇందులో మన స్టోరీలోకి వెళ్ళిపోతే డాక్టర్ మరియా ఒక ఆర్కియాలజిస్ట్ ఈజిప్షియన్ డెసర్ట్లో ఒక పురాతన టోమ్ని కనుగొంటుంది. ఆ నెక్స్ట్ యాక్సిడెంట్గా టోమ్లోంచి ఉన్న మమ్మీ అయితే మేలుకుంటుంది. ఆ నెక్స్ట్ ఆ మమ్మీ రివెంజ్ తీర్చుకుంటుంది. అక్కడి నుంచి మరియా ఎలా తప్పించుకుంది, లాస్ట్కి ఏమైంది అన్నది స్టోరీ. సో ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ లైన్ అయితే కొంచెం బాగానే ఉంది. మెయిన్గా ఫీమేల్ లీడ్ ఉంది కాబట్టి. అండ్ లో బడ్జెట్ అయిన ఆ డెసర్ట్ సెట్ కొంచెం పర్లేదు అనిపించింది. హారర్ అయినా కొన్ని సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ట్విస్ట్ని కొంచెం ఒక లైట్గా ఉన్నాయని చెప్పొచ్చు. మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకండి. ఇంకా క్యారెక్టర్ డెవలప్మెంట్ పర్లేదు అనిపించింది. తక్కువ మందిని పెట్టి కొంచెం సర్దుబాటు చేశారు అని అనిపించింది. ఇంకా ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే మూవీ ప్లాట్ అయితే చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తాం. సో ఈజీగా ఎక్కడ ఏమైపోతుంది, లాస్ట్కి ఏమైపోతుంది అనేది ఈజీగా మనం ప్రెడిక్ట్ చేసేస్తాం. మూవీ అయితే చాలా ల్యాగ్ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే సాగదీసారేమో అని అనిపించింది. ఒకసారి ఆ ఏన్షియంట్ ఈజిప్షియన్ ఆ సెట్లో అవన్నీ ఒక్కసారిగా మనకి ఎక్కువగా యూజ్ చేశారేమో. ప్రతిదానికి ఈ ఈజిప్ట్ ఇవి చూపిస్తున్నారేమో అని కొంచెం ఓవర్ యూజ్ చేశారేమో అని అనిపిస్తుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ది మమ్మీ రీసరెక్షన్ అనడం కన్నా ది మమ్మీ రివెంజ్ అని పెట్టుంటే బాగుండేమో టైటిల్. సో మమ్మీ మూవీ ఫ్యాన్స్ అయితే ఒకసారి ట్రై అయింది. అండ్ మిగతా వాళ్ళైతే లైట్ తీసుకోండి. మూవీ అయితే చాలా అంటే చాలా లోగా ఉంది, అసలు చూడొద్దని నేను అనుకుంటాను. టైం వేస్ట్ అని చెప్తాను. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 1.8 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఉంది మమ్మీ రీసరెక్షన్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్స్ సైనింగ్ అవుట్. కీప్ వాచింగ్ మూవీస్. లవ్ యూ. టాటా. బాయ్.